సింగరేణిలో సూపర్ బజార్లను మూసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కార్మికులకు క్రెడిట్ పై క్వాలిటీ నిత్యావసర సరుకులు, ఇతర హోమ్ నీడ్స్ అందించేవాళ్ళు. అయితే కొద్ది రోజులుగా సూపర్ బజార్లలో సరుకుల్ని అందుబాటులో పెట్టడం లేదు. ఇప్పటికే వివిధ కాలనీల్లో నెలకొల్పిన 30 వరకు మినీ సూపర్ బజార్లను మేనేజ్మెంట్ మూసేయగా ఇప్పుడు ఏరియా వైజ్ సూపర్ బజార్లను కూడా మూసివేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం నిర్ణయం పట్ల కార్మికులు మండిపడుతున్నారు. సింగరేణి కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే సూపర్ బజార్లో నెల నిత్యావసర సరుకులు, గృహోపకరణాల బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరలకు విక్రయిస్తారు. సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాల వారు కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రతి సింగరేణి కార్మికునికి వేతనంలో మినహాయింపు చేసుకునేలా 15,000 రూపాయల విలువైన సరుకులను సూపర్ బజార్లలో అందజేస్తారు. సింగరేణి వ్యాప్తంగా సూపర్ బజార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కాగా బెల్లంపల్లిలో ప్రారంభించిన సింగరేణి సూపర్ బజార్ను అర్ధాంతరంగా మూసివేసింది యాజమాన్యం. దీంతో సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరలకు క్వాలిటీ సరుకులు అందకుండా పోయాయి. అధికారుల లోపభూయిష్టమైన విధానాలు, సిబ్బంది చేతివాటంతో నష్టాలు రావడం, అమ్మకాలు తగ్గడం సిబ్బంది కొరత మూసివేతకు కారణమని తెలుస్తుంది. చేస్తున్నటువంటి సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తున్నారు. వాళ్ళని కాకుండా సింగరేణి కార్మికులనే నియమించి వాళ్ళ ద్వారా రెగ్యులర్గా నడిపించాలని చెప్పేసి మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున కోరుకుంటున్నాం. తెరిపించి సింగరేణి కార్మికులచే నడిపించాల్సిందిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కోరుకుంటున్నాం. బెల్లంపల్లి సూపర్ బజార్లో నెలకు 100 మందికి పైగా కార్మికులు సరుకులు కొనుగోలు చేసేవారు. బయట వారికి కూడా సరసమైన ధరలకు విక్రయాలను జరపడంతో వ్యాపారం బాగానే సాగేది. సూపర్ బజార్లో నిత్యావసర సరుకులతో పాటు ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఇతర వస్తువులను విక్రయించేవారు. బెల్లంపల్లి బజార్లో సింగరేణి సూపర్ బజార్ 2015లో 3 పాత గదులను కలిపి ఆధునిక వస్తువులతో కంపెనీ అభివృద్ధి చేసింది. సూపర్ బజార్ల నిర్వహణ విషయంలో తగిన పర్యవేక్షణ లేకపోవడంతో సేల్స్ మెన్లు, ఇతర సిబ్బంది ఇందులో అవకతవకలకు పాల్పడ్డారు. ఇదే కారణంతో బెల్లంపల్లి సూపర్ బజార్ను గతేడాది ఆగస్టులో అర్ధాంతరంగా మూసివేశారు. అయితే అవకతవకల గురించి పట్టించుకోని అధికారులు తిరిగి సూపర్ బజార్ను ప్రారంభించేందుకు చొరవ చూపడం లేదని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బెల్లంపల్లిలో కార్మికులకు ఉపయోగపడే సూపర్ మార్కెట్ గత 8 నెలలుగా మూసివేయమున్నది. చుట్టుపక్కల ఎన్నో మంది కార్మికులు ఇక్కడ రిటైర్మెంట్ నెలలు రన్నింగ్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. కార్మికులకు అందుబాటులో ఉండాలి నిత్యం, కాకుంటే ఇక్కడ కార్మికులకు నిరుపయోగంగా దీన్ని మూసివేసినారు. తొందరగా ఇక్కడ ఉన్న ఈ సూపర్ మార్కెట్ను తెరిపించాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. కార్మికులకు ఎంతో ఉపయోగపడే సూపర్ మార్కెట్ ఇట్లా మూసివేయడం ఇది కరెక్ట్ కాదు. యాజమాన్యం దీని మీద స్పందించి తొందరగా దీన్ని తెరిపేయాలని స్థానికంగా నేను కోరుకుంటున్నా. అట్లనే దీని మీద ఇమీడియట్లీగా స్పందించి కార్మికులకు తొందరనే అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్ల కోసం కోఆపరేటివ్ సొసైటీ కింద 1974లో అప్పటి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బిఎన్ రామన్ ఏరియాల వారీగా సూపర్ బజార్లు ఏర్పాటు చేశారు. బియ్యం, పప్పులు, నూనె, మిగతా అన్ని రకాల నిత్యావసర సరుకులు, బట్టలు ఇందులో అందుబాటులో పెట్టారు. అవి విజయవంతం కావడంతో టీవీలు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏరియా వైజ్ సూపర్ బజార్లలో కొనుగోళ్ల తాకిడి ఎక్కువగా ఉండడంతో కార్మికుల కాలనీల వారీగా కూడా మినీ సూపర్ బజార్లు ప్రారంభించారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో 11 ఏరియాల్లోని వివిధ కార్మిక కాలనీలలో 30 వరకు మినీ సూపర్ బజార్లను మేనేజ్మెంట్ మూసివేసింది. సింగరేణి కార్మికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సూపర్ బజార్లలో అన్ని రకాల సరుకులు, వస్తువులు అందుబాటులోకి తేవాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతో ఏర్పాటు చేసిన సూపర్ బజార్లను మూసివేసేందుకు కొందరు ఆఫీసర్లు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుట్రలు మానుకోకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో సింగరేణి అధికారులు శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. కార్మికులు, కార్మికేతరులకు సౌకర్యంగా ఉన్న సూపర్ బజార్లను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.